హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నా అలాగే ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వచ్చేద్దాం. ఇవాళ ఏంటి బాక్స్లు ఓపెన్ చేసేస్తుంది అనేసి అనుకుంటున్నారా? మనం ఆడవాళ్ళం కదా ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళి షాపింగ్లు చేసి మనకు కావాల్సినవన్నీ మనం తీసుకొచ్చుకోవడానికి మనకు చాలా కష్టం అవుతుంది. ఈ పండగ పనులు కావు, ప్లస్ ఇంట్లో పనులు కావు, ఇంకా షాపింగ్కి వెళ్ళాలి అని అంటే ఇంకా ఒక దిక్కడ అనేసి మనకు అన్నీ దొరకవు, అన్నీ తిరుగుతూ ఉండాలి బజార్లో. అందుకనేసి ఇంకా కష్టం లేకుండా మీషో మనకు ఒకటి ఉంది కదా, మీషోలో నుంచి నేనైతే ఆర్డర్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏంటి ఇదనేసి అనుకుంటున్నారా? మన కొలాయికి పంప్స్ అండి ఇవి. పంప్స్ మనం ఇలా పెట్టేసేసి ఇలా టైట్ చేసేస్తే ట్యాప్కి బాగుంటాయి అనమాట. అది ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను ట్యాప్కి. ఇంకొకటి వచ్చేసేసి ఇది ఏంటి ఏంది అని అనేసి అనుకుంటున్నారా? ఓపెన్ చేసినప్పుడు చూడండి, మీకే తెలిసిద్ది అనమాట. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఇంకా లేట్ ఎందుకు, దీని గురించి నేనే చెప్పేస్తాను అనమాట. ఇదేంటి అనుకుంటే పీతాంబరం మనము పొడి వాడుతుంటాం కదా, దానికి సంబంధించిందేనండి. నేనైతే మీషోలోనే ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. ఎలా వస్తుందో ఏంటి అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇందాక మీకు ఫస్ట్ ట్యాప్స్ చూపించాను కదా, అవి కూడా బై 1 గెట్ 1 ఆఫర్లో వచ్చేస్తాయి, చాలా తక్కువలోనే వచ్చేస్తాయి. అలానే ఇవి కూడా బై 1 గెట్ 1 ఆఫర్లోనే వచ్చేస్తాయి అనమాట. నాకు అసలు ఇంకా ఇత్తడివి బిందెలు, రాగి బిందెలు, ఇత్తడి బిందెలు, సిల్వర్ బిందెలు ఇట్లాంటివి మనకి ఇంట్లో చాలా ఉంటుంటాయి. పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి అనమాట, టౌన్లో కొంచెం తక్కువ ఉంటాయి ఇత్తడివి అట్లాంటివి, రాగి ఇత్తడి. మాకైతే మాత్రం పల్లెటూరు కదా, ఇంట్లో చాలా ఉన్నాయి. ఈ బాటిల్ మీద ఉండే కాస్ట్ ఒక్కసారి చూడండి, 299 రూపాయలు ఉందనమాట. నాకైతే బై 1 గెట్ 1 ఆఫర్లో వచ్చేసింది అనమాట. అది కూడా వచ్చేసింది ఎంత అనుకుంటే, ఇక్కడ చూడండి, మీరు కూడా ఆశ్చర్యపోతారనమాట. 105 ఉంది, అంటే 105 రూపాయలుకే నాకు 2 బాటిల్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుందనమాట ఈ బాటిల్స్ అయితే. ఈ బాటిల్స్ ఏంది అనేసి అనుకుంటున్నారా? చూడండి, అక్కడ కూడా టాబ్లెట్ అని నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ కింద మెన్షన్ కూడా చేస్తాను. ఇంకా ముందుగా చూపించిన ట్యాప్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాప్స్ని అయితే నేను ట్యాప్కి ఇంకా ఫిట్ చేసేసాను అనమాట. ఇది చూడండి ఇలాగనమాట. మనకి ఎటు కావాలంటే అటు. ఇంకా మనము ఏంటంటే, నేనైతే అసలు షింకు కడగడానికి ఒక గిన్నెలోకి వాటర్ పట్టేసుకొని ఇలా మొత్తం ఇట్లాగా చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలాగా పొయ్యాల్సి వచ్చేది, నాకు కొంచెం కింద పడడం అలా జరిగేదనమాట. ఇప్పుడు మాత్రం అసలు అట్లానే జరగదు. మొత్తం ఇంకా ఇలా క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, అసలు శుభ్రంగా బాగుందనమాట. తర్వాత వచ్చేసి మావి పాతవన్నమాట, దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా మనం సామాగ్రి. నేనైతే ఇంకా కొన్ని మొత్తం అంటే చాలా ఉన్నాయి మా ఇంట్లో, కొన్నే నేను తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ వీడియో కోసం అనేసి. ఇంకా డబ్బా అయితే నేను ఓపెన్ చేశాను. ఇంకా అది మూత అయితే ఉంది, దానికి హోల్ పెడదామనేసి హోల్ పెట్టి ఒక దాంట్లోకి అయితే చిన్న మనకి ఏంటంటే హారతి ఇస్తాం కదా, హారతి అది కొంచెం గుంతగా ఉంటుంది కదా, వేరే దాంట్లో ఎందుకు అనేసి దాంట్లో పోసేసుకున్నాను అనమాట. మనం అంట్లు తోమే పీచు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పీచుతో కొంచెం తీసుకొని ఇలాగా రుద్దుతున్నాను, కొంచెం తేమ చేసుకుంటూ అలా రుద్దుతున్నాను అనమాట. చాలా తెల్లగా వచ్చాయి. మీకు కూడా ఖచ్చితంగా ఇంట్లోకి ప్రతి ఒక్కళ్ళకి, ఆడవాళ్ళకి పూజ సామాగ్రి అంటే ప్రతిరోజు మనం కడుగుతూనే ఉండాలి, తోముతూనే ఉండాలి, పూజ గది శుభ్రం చేస్తూనే ఉండాలి. ఆ బాధ లేకుండా మనకి సింపుల్గా చేతులు నొప్పులు లేకుండా మనం ఎలా ఏంది అనేసి ఇటుకరాయి పొడి, నిమ్మకాయలు అనేసి రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటాం మనము. నాకైతే ఇది వస్తే అసలు చాలా సంవత్సరాలు అయింది తీసుకొని. లక్ష్మీదేవి దీపారాధన కుందైతే నాకు ఇది చాలా ఇష్టంగా తీసుకున్నాను అనమాట. కానీ ఇది మాత్రం ఎప్పుడు తోవినా సరే నాకు అసలు నీట్గా వచ్చేదే కాదనమాట. అసలు ఇప్పుడు మాత్రం అసలు ఈ లిక్విడ్ వచ్చిందనేసి నేను ఇంకా అంటే వీడియో కోసమని కొన్ని తీసుకొని తోముతున్నాను. అసలు ఎంత తెల్లగా వచ్చాయంటే మీరే చూడండి. అసలు ఇందాక మీరే చూసారు, ఇప్పుడు మీరే చూసారనమాట. చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలానే ఆడవాళ్ళు పూజ సామాగ్రిలోకి మనకి పనికొచ్చేది ఏంది అంటే ఈ లిక్విడ్ని మాత్రం తీసుకోకుండా మాత్రం అసలు ఉండద్దు అనమాట. మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్గా అవుతుంది. చాలా పని కూడా మీకు చాలా తొందరగా అయిపోయిద్ది అనమాట. అలానే ఇత్తడి బిందెలు కానీ, రాగి బిందెలు కానీ, మీకు ఇంట్లో ఏమన్నా ఉన్నా ఇత్తడి సామాగ్రి మొత్తం నీట్గా అయిపోయింది.